శ్రీ విశ్వంబరి దేవి జగద్ధాత్రి మనోరమ భక్తానాం శ్రేయసాం మాత శరణాగత వత్సలే. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. విశ్వంభరీ దేవి, ఈ విశ్వము మొత్తానికి ఆధారం ఆమె ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అంటే మూడు శక్తుల యొక్క కలయిక విశ్వంభరీదేవి. ఈ విశ్వంభరీదేవి అమ్మవారి యొక్క పీఠాన్ని మొట్టమొదటిసారి హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఈ పీఠము నుండి కామాఖ్య శక్తిపీఠం తెలుసు కదా, 18 శక్తిపీఠాల్లో ఒకటి కామాఖ్య. ఎంత శక్తివంతమైనటువంటి అమ్మవారు అంటే సంపూర్ణమైనటువంటి, అంటే శివుడికి కాశీ ఎట్లనో అమ్మవారికి కామాఖ్య అంత గొప్ప క్షేత్రం, సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో సప్తశతి అంటే 700 శ్లోకాలతో కూడుకొని ఉన్నటువంటి అమ్మవారి యొక్క చరితము అక్కడ హోమంగా చేశారు. సప్తశతి అంటే ఒక చండీ హోమం అని అర్థం. అట్లా నవచండీ యాగాన్ని చేసినాం. 10 రోజుల పాటు ఉండి నవచండీ యాగాన్ని అద్భుతంగా ఒక 100 మందిని తీసుకొని పోయి చండీ యాగాన్ని చేసినాం. అయితే ఈ పీఠం వాళ్ళు ఒక అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు. ఏమిటంటే ఈ పీఠంలో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో, అమ్మవారి సేవకై సభ్యత్వం తీసుకుంటారో వారి గోత్రనామాల మీద పూజ చేస్తారు. ఎవరైతే నిస్వార్థంగా సేవ కానీ, ధన వస్తు రూపేణ కానీ, లేకపోతే అక్కడ పీఠంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోయి సేవ చేయడం, ఇట్లా సేవ చేస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా అమ్మవారిని ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో వాళ్ళ గోత్రనామాలు చదవడం, వాళ్ళ పేరు మీద మంచిగా పూజ చేయడం, వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. అంటే ఇక పీఠానికి వాళ్ళు సభ్యులని అర్థం. అట్లా సభ్యత్వాన్ని చేస్తారు. మీ అందరి ఫోన్ నెంబర్లు తీసుకుంటాం, అందరికీ కూడా మీకు ఇస్తాం. అమ్మవారి యొక్క మొత్తం చూసినాక మీకు మనస్సు ఖచ్చితంగా ప్రశాంతం అనిపిస్తుంది. ఆ అమ్మవారి దాంట్లో సభ్యులుగా చేరి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. జగదంబ విశ్వపాలిని మాతాకి జగదంబ, జై జగదంబ, విశ్వంభరీ మాతాకి జై.